హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో అంతా విల్లు, షెల్, కెన్, మే అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని తెలుసుకోబోతున్నాం. అంటే వుడ్, షుడ్, కుడ్, మైట్ అనే ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ను తెలుసుకుందాం. ఈ క్లాస్లో ఈ మోడల్ వర్బ్స్ను తెలుసుకుందాం. అర్థమైందా లర్నర్స్? విల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? పని చేస్తాను అని అవుతుంది కదా. ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో పాస్ట్ గురించి చెప్పడం అన్నమాట. అంటే ఫ్యూచర్లో పూర్తి అయిపోయింది పని అని చెప్పడం. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఆ పని పూర్తయింది అని చెప్పడానికి ఈ వర్బ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఈ వుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది అంటే పూర్తి చేసి ఉంటాను, ఆ పనిని నేను పూర్తి చేసి ఉంటాను ఫ్యూచర్లో అని అర్థం. విల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? పని చేస్తాను అని అవుతుంది కదా. ఇవన్నీ వాడేవి ఫ్యూచర్లోనే. అర్థమైందా లర్నర్స్? ఈ వర్బ్స్ అన్నీ వాడేది ఫ్యూచర్లోనే. సో ఈ విల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? భవిష్యత్తులో నేను పని చేస్తాను అని చెప్పడానికి యూజ్ చేస్తారు కదా. ఈ వుడ్ దేనికి యూజ్ చేస్తారు అని అంటే భవిష్యత్తులో నేను ఆ పని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి ఈ వుడ్ అనే వర్బ్ను యూజ్ చేస్తారు. షెల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఆ పని చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి అని మీనింగ్ అవుతుంది కదా. మరి షుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసి ఉండాలి అని అవుతుంది. కెన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఆ పని నేను చెయ్యగలను అని మీనింగ్ వస్తుంది కదా. మరి కుడ్కు తెలుగు మీనింగ్ ఏమొస్తుంది? నేను ఆ పని పూర్తి చేసి ఉండగలను అని వస్తుంది. మేకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేయొచ్చు, నేను ఆ పనిని చేయొచ్చు అని మీనింగ్ వస్తుంది కదా. మరి మైట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను ఆ పని చేసి ఉండొచ్చు, ఆ పని నేను చేసి ఉండొచ్చు అని అర్థం. అర్థమైందా లర్నర్స్? ఈ ఫ్యూచర్ ఫామ్స్కు, ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్కు మీనింగ్స్ ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం వుడ్, షుడ్, కుడ్ మరియు మైట్ గురించి చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ క్లాస్లో ఇందులో మొదటిది వుడ్ గురించి తెలుసుకుందాం. అర్థమైందా లర్నర్స్? మొదటిది వుడ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ గురించి తెలుసుకుందాం. వుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? దీనిని ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే మనం భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి ఈ వుడ్ను వాడతారు. అర్థమైందా లర్నర్స్? మనం ఫ్యూచర్లో ఏదైనా ఒక పనిని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి ఈ వుడ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ వుడ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఆ పనిని చేసి ఉంటాను. చేస్తాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ అని అంటారు కదా. ఇక్కడ చూడండి, చేసి ఉంటాను అని మీనింగ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏ వర్బ్ యూజ్ చేయాలి? వుడ్ అనే వర్బ్ని యూజ్ చేయాలి. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇంగ్లీష్లో ఐ అంటారు. ఆ పనిని అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ వర్క్ అని అంటారు. చేసి ఉంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వుడ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్తో అంటారు కదా. పనిని ఇంగ్లీష్లో ఏమంటారు? డూ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ వుడ్ డూ దట్ వర్క్ అని అవుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ డూ అనేది ఇక్కడ వుడ్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఈ డూ అనేది V1 వర్బ్, ప్రెజెంట్ వర్బ్ కదా. ఫ్యూచర్ ఫామ్స్ అంటేనే ప్రెజెంట్ ప్లస్ V1 వర్బ్స్ కదా. ఇక్కడ మనం ఫ్యూచర్ పాస్ట్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. డిడ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్. ఈ వుడ్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఈ డూ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్నాము, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాము. ఆ ఫ్యూచర్లో పని పూర్తి
అయి ఉంటుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ని యూస్ చేస్తారు. ఈ వాక్యానికి మీనింగ్ ఏమొస్తుంది? ఇంకా ఆ పని చెయ్యలేదు, చేసి ఉంటాను అని చెబుతున్నాను. ప్రజెంట్ అయితే ఇంకా ఆ పని పూర్తి కాలేదు, పూర్తి చేసి ఉంటాను అని ఇప్పుడు ప్రజెంట్లో చెప్తున్నాను అనమాట. అర్థమైందా లెర్నర్స్? ఐ వుడ్ డూ దట్ వర్క్ టుమారో. రేపు ఆ పని పూర్తి చేసి ఉంటాను అని అర్థం కదా. నేను ఆ పనిని రేపు పూర్తి చేసి ఉంటాను అని అర్థం. ఐ వుడ్ టాక్ టు హిమ్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ నేను అతనితో మాట్లాడి ఉంటాను. నేను అతనితో మాట్లాడి ఉంటాను అని మీనింగ్. ఇంకా మాట్లాడలేదు, మీరు చెప్పిన టైం కల్లా నేను అతనితో మాట్లాడి ఉంటాను అని అర్థం కదా. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ టాక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది టాక్కు. టు హిమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యాలన్నీ మనం ఫ్యూచర్లోనే చెప్తున్నాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరగలేదు, ఫ్యూచర్లో ఆ పని పూర్తి అయి ఉంటుంది అని అర్థం. పూర్తి అయి ఉంటుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఐ వుడ్ విన్ దట్ రేస్. నేను ఆ రేస్ని విన్ అయి ఉంటాను అంటే గెలిచి ఉంటాను అని మీనింగ్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ విన్ అనేది ఇక్కడ విన్కు ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. దట్ రేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ వుడ్ వాచ్ దట్ ఫిల్మ్. మేము ఆ ఫిల్మ్ని చూసి ఉంటాము అని అర్థం. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. వుడ్ వాచ్ అనేది వాచ్కు ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. దట్ ఫిల్మ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ వుడ్ గో టు ద మార్కెట్ ఆఫ్టర్ 2 days. ఫ్యూచర్ వాక్యాలు కదా, సో ఫ్యూచర్ టైమింగ్స్ని మాత్రమే వాడాలి. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సబ్జెక్ట్ మీరు సెకండ్ పర్సన్ సింగులర్గా తీసుకుంటే తెలుగు మీనింగ్ యూ, నీవు అవుతుంది. నీవు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అదే సబ్జెక్ట్ మీరుగా తీసుకున్నట్టయితే, సబ్జెక్టు యూకు తెలుగులో మీనింగ్ మీరుగా తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వుడ్ గో అనేది గోకు ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది, గో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. టు ద మార్కెట్ ఆఫ్టర్ 2 days అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ సింగులర్గా తీసుకున్నట్టయితే 2 రోజుల తర్వాత నీవు మార్కెట్కు వెళ్ళి ఉంటావు అని అర్థం. అదే సబ్జెక్టు సెకండ్ పర్సన్ ప్లూరల్గా మీరు తీసుకున్నట్టయితే తెలుగు మీనింగ్, ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ 2 రోజుల తర్వాత మీరు మార్కెట్కు వెళ్ళి ఉంటారు అని వస్తుంది. ఇక్కడ ఉంటారు అని వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? మమ్మీ వుడ్ కుక్ ఫర్ డిన్నర్ టుమారో. అంటే మమ్మీ రేపు డిన్నర్ కొరకు కుక్ చేసి ఉంటుంది అంటే వండి ఉంటుంది అని అర్థం కదా. ఇక్కడ ఫ్యూచర్ వాక్యాలు కాబట్టి ఫ్యూచర్ టైమింగ్స్ని వాడండి. అర్థమైందా లెర్నర్స్? మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. కుక్ అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. ఫర్ డిన్నర్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టుమారో అనేది ఫ్యూచర్ టైంను తెలుపుతుంది. అర్థమైందా లెర్నర్స్? వుడ్ కుక్ తెలుగు మీనింగ్ ఏమవుతుంది? వండి ఉంటుంది అని అర్థం. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్కి పక్కన V1 వర్బ్ని మాత్రమే వాడాలి. అర్థమైందా లెర్నర్స్? ఫ్యూచర్ ఫార్మ్స్ అంటేనే ఏంటి ఫార్ములా? ఫ్యూచర్ ఫార్మ్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ కదా. ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ గురించి చెప్తున్నాం కనుక ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ ప్లస్ V1 ప్రజెంట్ వర్బ్ని యూజ్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? V2, V3, V5 వర్బ్స్ని యూజ్ చేయకూడదు, ఓన్లీ V1 వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ పక్కన. అర్థమైందా లెర్నర్స్? తరుణ్ వుడ్ డ్యాన్స్ ఆన్ ద స్టేజ్.
తరుణ్ స్టేజ్ మీద నాట్యము చేసి ఉంటాడు అని అర్థం. తరుణ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఆన్ ద స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. డ్యాన్స్ అనేది ఇక్కడ V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ వాక్యము ప్రెజెంట్లో ఉండి ఫ్యూచర్ గురించి చెప్తున్నాం అన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు ఉండి తరుణ్ రేపు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు అనుకోండి, నాట్యం చేసి ఉంటాడు అని అర్థం. రేపు నాట్యం చేస్తే తరుణ్ రేపు నాట్యం చేసి ఉంటాడు అని అర్థం. అంటే ఈ టైం కల్లా నాట్యం చేసి ఉంటాడు అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. హీ వుడ్ సీ ఆఫ్టర్ 2 days. ఇక్కడ ఎస్ రాయాలి. ఆఫ్టర్ 2 days, 2 రోజుల తర్వాత అతను చూసి ఉంటాడు అని అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. సి అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఆఫ్టర్ 2 days అనేది ఇక్కడ ఫ్యూచర్ టైమింగ్ అవుతుంది. డాడీ వుడ్ గివ్ మనీ టు మై సిస్టర్ టుమారో. రేపు డాడీ నా చెల్లికి మనీ ఇచ్చి ఉంటాడు అని అర్థం. డాడీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. గివ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. మనీ టు మై సిస్టర్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టుమారో అనేది ఇక్కడ ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఐ వుడ్ గెట్ దట్ జాబ్. నేను ఆ జాబుని తెచ్చుకొని ఉంటాను అని అర్థం. అర్థమైందా లెర్నర్స్? నేను ఆ జాబ్ని తెచ్చుకొని ఉంటాను అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. గెట్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. దట్ జాబ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే వుడ్ గో టు ద రెస్టారెంట్. వాళ్ళు రెస్టారెంట్కు వెళ్ళి ఉంటారు అని అర్థం. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. గో అనేది V1 వర్బ్ అవుతుంది. టు ద రెస్టారెంట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ వుడ్ డ్రైవ్ ఏ కార్ విత్ ఇన్ ఏ వీక్. వారం లోపల నేను కార్ను డ్రైవ్ చేసి ఉంటాను అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. డ్రైవ్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఏ కార్ విత్ ఇన్ ఏ వీక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? విత్ ఇన్ ఏ వీక్ అనేది ఇక్కడ మనకు ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతుంది. వారం లోపల నేను కార్ను డ్రైవ్ చేసి ఉంటాను అని అర్థం. శివ వుడ్ మ్యారీ ఇన్ దట్ ఫంక్షన్ హాల్. శివ ఆ ఫంక్షన్ హాల్లో పెళ్ళి చేసుకొని ఉంటాడు అని అర్థం. శివ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఇన్ దట్ ఫంక్షన్ హాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. మ్యారీ అనేది ఇక్కడ V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఐ వుడ్ ఎర్న్ 1 crore rupees ఆఫ్టర్ ఏ మంత్. నెల రోజుల తర్వాత నేను 1 crore rupees కోటి రూపాయలను ఎర్న్ చేసి ఉంటాను అని అర్థం. అంటే సంపాదించి ఉంటాను అని అర్థం. ఫైనల్గా ఈ వాక్యానికి తెలుగు మీనింగ్, నెల తర్వాత నేను 1 కోటి రూపాయలు సంపాదించి ఉంటాను అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. ఎర్న్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. 1 crore rupees ఆఫ్టర్ ఏ మంత్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ వుడ్ గో టు ఆస్ట్రేలియా. నేను ఆస్ట్రేలియాకు వెళ్ళి ఉంటాను అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. గో అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. టు ఆస్ట్రేలియా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను మండే రోజున ఆస్ట్రేలియాకు వెళ్ళి ఉంటాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో అంటారు ఐ వుడ్ గో టు ఆస్ట్రేలియా ఆన్ మండే అని అనవచ్చును. ఇలా మీరు ఫ్యూచర్ టైమింగ్ని చెప్తే చెప్పవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఐ వుడ్ లైక్ టు డ్రింక్ కాఫీ. నేను కాఫీ త్రాగుటకు ఇష్టపడతాను.
పడి ఉంటాను అని అర్థం. నేను కాఫీ త్రాగుటకు ఇష్టపడి ఉంటాను అని ఈ వాక్యం యొక్క అర్థం. ఇప్పుడైతే ఇష్టం లేదు, ఫ్యూచర్లో ఇష్టపడి ఉంటాను అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. లైక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. టు డ్రింక్ కాఫీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? హీ వుడ్ కమ్ టు అవర్ హౌస్. అతను మా ఇంటికి వచ్చి ఉంటాడు అని అర్థం. ఈ వాక్యం యొక్క అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. కమ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. టు అవర్ హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ వుడ్ స్కేర్. ఆమె భయపెట్టి ఉంటుంది అని అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. స్కేర్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. మమ్మీ వుడ్ సీ దట్ షాపింగ్ మాల్ టుమారో. రేపు మమ్మీ ఆ షాపింగ్ మాల్ను చూసి ఉంటుంది అని అర్థం కదా. చూసి ఉంటుంది, విజిట్ చేసి ఉంటుంది. రేపు ఈ పాటికల్లా మమ్మీ ఆ షాపింగ్ మాల్ని విజిట్ చేసి ఉంటుంది అని అర్థం. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వుడ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. సి అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. దట్ షాపింగ్ మాల్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టుమారో అనేది ఫ్యూచర్ టైంని తెలుపుతుంది కదా. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి వుడ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ గురించి. ఈ వుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? భవిష్యత్తులో ఏదో ఒక పని పూర్తి చేసి ఉంటాను, ఆ పని నేను పూర్తి చేసి ఉంటాను అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వుడ్ అని ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉండి ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఆ ఫ్యూచర్లోనే పని పూర్తయింది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ని యూజ్ చేస్తారన్నమాట. అర్థమైందా లెర్నర్స్? విల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేస్తాను అని అవుతుంది. అదే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ విల్కి ఏమవుతుంది అని అంటే ఆ పని నేను పూర్తి చేసి ఉంటాను అని అర్థం. ఈ విల్లు ఈ వుడ్ రెండు ఫ్యూచర్లోనే యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.